ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో సమ్మర్ స్పెషల్ మల్బరీ డ్రింక్ ఎలా చేసానన్నది చూసేద్దామా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రగ్వి టైలర్స్. మా పిల్లలు నేను ఈ కాయలను అయితే కోసుకొని ఒక దగ్గర పెట్టుకున్నామండి. ఎలా అయినా సరే మనం వేసుకున్న చెట్టు కాయలు కోసుకుంటే ఆ ఆనందమే వేరు కదా. కాయలను అయితే డ్రింక్ కోసం తీసుకున్నాము. అలాగే కొంచెం పుదీనా కూడా కోసుకున్నామండి. పుదీనా కూడా మేము పెంచుకున్నదే. ఎలా అయినా మనం పెంచుకునేవి మనం కోసుకుని తింటే వాటిలో ఉండే సంతోషం సంతృప్తి వేరు. కొన్ని కాయలు అయితే కోసుకున్నాను. కాయలకన్నిటికీ కాడలను అయితే తీసుకున్నానండి. కాడలు మొత్తం కాయలన్నిటికీ ఉన్నవన్నీ ఇట్లా అయితే మొత్తం అయితే నీట్గా తీసుకొని అలాగే కొంచెం పుదీనా కూడా తీసుకున్నానండి. చూడండి, నేనైతే కొంచెము ఎర్రగా ఉన్న కాయలు అలాగే నల్లగా ఉన్న కాయలు అయితే తీసుకున్నాను. ఇవి బ్లాక్గా ఉన్నవి అయితే స్వీట్గా ఉంటాయండి. కొంచెం ఎర్రగా ఉన్నవి అయితే ఇవైతే కొంచెం పుల్లగా తీయగా అయితే ఉంటాయి. ఈ డ్రింక్లో మనం లెమన్ కూడా వేసుకోవచ్చండి. కానీ లెమన్ అనేది వద్దనుకుంటే ఇలా కొంచెం దూరగా ఉన్న కాయలు అయితే కోసుకుంటే పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ కాయలకు వచ్చే వరకు కొంచెం స్వీటు కొంచెం పులుపు అనేది ఉంటుంది. అందువల్ల కొంచెం దూరగా ఉన్న కాయలు కూడా కోసుకున్నాను నేనైతే. అలాగే కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం కల్లుప్పు అనేది వేసుకున్నానండి. వేసుకొని కాయలన్నిటినీ వేసుకొని బాగా నీట్గా అయితే శుభ్రం చేసుకున్నాను. చూడండి, నేను కొన్ని ఆ కాయలు కొన్ని ఈ కాయలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే డ్రింక్ కొంచెం పుల్లగా అయితే ఉంటుందని చెప్పి. ఓన్లీ బ్లాకే తీసుకుంటే కొంచెం తియ్యగా ఉంటుందండి. ఈ కాయల్లో అయితే మనకి విటమిన్ సి, ఈ, కేతో పాటు ఐరన్, పొటాషియం కూడా ఉంటుందండి. పిల్లలకైతే చాలా మంచిది. అలాగే మనకు కూడా బ్లడ్ కూడా బాగా పడుతుందండి. ఈ కాయలు బయట అయితే చాలా రేటుగా అమ్ముతారు. కానీ నన్ను అడిగితే చెట్టు వేసుకోవడం చాలా మంచిదండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ కాయలను అయితే. ఫస్ట్ ఇలా నీట్గా కడుక్కొని మిక్సీ జార్లో అనేది వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఇందులోకి పుదీనా కూడా వేసుకోవాలండి. దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో పుదీనా వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ అయితే పంచదార వేసుకున్నాను. అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఇందులో. అంతే అండి, గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు నేను వడగట్టుకుంటున్నానండి. ఫైనల్లీ ఇలా అయితే వచ్చిందండి. కలర్ చూడండి ఎంత బాగుందో. సేమ్ దీని టేస్ట్ అసలు చెప్పలేమండి. ఇది అదో రకమైన టేస్ట్. కొంచెం గ్రేప్స్లో అయితే కలుస్తుంది. మా పిల్లలు చూడండి ఎంత ఇష్టంగా తాగుతున్నారో. వాళ్ళకి బాగా నచ్చిందంట. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.